హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను 13 ఇయర్స్ గర్ల్ కోట్ చూపిస్తున్నానండి. లెంత్ వచ్చే 17 ఇంచెస్, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. 18 ఇంచ్. షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. మీరు కావాలంటే 7.5 కూడా తీసుకోండి, ఫ్రీగా వస్తుంది. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ 8 ఇంచెస్, కింద కూడా 8 ఇంచెస్ తీసుకొని మధ్యలో ఒక 1/2 ఇంచ్ షేప్ తీసుకున్నానండి. ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ ఈ విధంగా షేప్ తీసుకోవాలండి. నెక్ 3 ఇంచెస్, నెక్ డౌన్ 3 ఇంచెస్. ఈ విధంగా బాక్స్ షేప్లో గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఆర్మ్ హోల్ డౌన్ చేయాలండి. 1 ఇంచ్ కూడా చేసుకోవచ్చు. మనకు కావలసినంత వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీసుకున్నా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి. షోల్డర్ దగ్గర పైన షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మిగతాదంతా సేమ్. నెక్ 3 ఇంచెస్, నెక్ డౌన్ 1 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కోసం 1 ఇంచ్ ఇట్లా ముందుకు పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చూడండి, ఇలా వీ షేప్లో తీసుకొని దీన్ని మళ్ళీ మనం కుట్టుకున్న తర్వాత కొంచెం కట్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు 3 ఇంచెస్ తీసుకున్నాను, తర్వాత 3.5 ఇంచెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్ చేసేసేయండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ చూడండి. ఇక్కడ నేను 1 ఇంచ్ లెస్ చేసేస్తున్నాను. మీకు గన కోట్ గ్యాప్ ఇంత వద్దు అనుకుంటే 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ తర్వాత జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఆర్మ్ హోల్ చెక్ చేసుకుంటున్నాను ఎంత ఉందో. మన ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ నాకు 9 ఇంచెస్ వచ్చింది కదా, దాన్ని ఒక 1 ఇంచ్ తగ్గించి లూజ్ తీసుకున్నాను. మన హ్యాండ్ పొడవు 14 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా 3 ఇంచెస్ డౌన్ చేసుకున్నాను. దానికన్నా 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని అక్కడ నుంచి కుచ్చు ఈ విధంగా దీంట్లో కలిపేసుకున్నాను. వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి. కింద డౌన్ ఎంత కావాలనో అంత తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్ చేయాలండి. ఈ విధంగా కొంచెం క్రాస్ తీసేసుకోండి. అక్కడ ఖర్చు పెట్టుకొని ఈ విధంగా కుచ్చు వేసుకొని కుట్టుకోవాల్సి వస్తుంది. మనకు కావాల్సిన ఆర్మ్ హోల్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కింద ఒక 1/2 ఇంచ్తో ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ యాడ్ చేశానండి, అది స్టిఫ్గా లేదు కాబట్టి ఈ విధంగా ఖర్చులు పెట్టుకొని బ్యాక్ సైడ్ టర్న్ చేయాలి. ఇక్కడ నెక్కులు అవన్నీ ఏం కుట్టాల్సిన అవసరం లేదండి, డౌన్ మాత్రమే కుట్టాలి. ఈ ఖర్చులు ఇట్లా బ్యాక్ సైడ్ ఉండేటట్టు చూసుకొని ఈక్వల్గా కుట్టాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత రివర్స్ చేసి లైనింగ్ ఎంత ఉందో అంతా ఇట్లా కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి, సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే పెట్టుకొని ఇక్కడ కింద ఎడ్జెస్ కుట్టేసి ఇట్లా మనం ఓపెన్స్ ఉంటాయి కదా ముందర, అక్కడ ఎల్ షేప్లో కుట్టుకోవాలి. ఈ నెక్స్ ఇవన్నీ షోల్డర్ ఏం చేయొద్దండి, జస్ట్ ఇట్లా ఎల్ షేప్లో కుట్టుకొని బ్యాక్ సైడ్ టర్న్ చేసేసుకోవాలి. ఈ విధంగా సేమ్ అది కూడా అంతే, ఎక్స్ట్రా అదంతా కుట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్ చూడండి, అప్పుడు 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, సైడ్ కట్ చేయడం వల్ల ముందర తక్కువ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 3.5 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా కొంచెంగా నెక్ కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేయండి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, కానీ మనం ఆర్మ్ సైడ్లు జాయింట్ చేసేటప్పుడు హెచ్చులు తగ్గులు రావండి. ఎందుకంటే ఈ ముందర షోల్డర్ అనేది ఇట్లా కిందికి వచ్చేస్తుంది, అప్పుడు మనకు సమంగా సరిపోతుంది, 2 కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, లైనింగ్ పెట్టి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత తిరగదిప్పుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడైతే లెంత్ కరెక్ట్గా తీసుకున్నామో అక్కడ నుంచి కొంచెం వదిలేసి కుట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ కుట్ట ఈ పక్క నుంచి వచ్చి ఇంకొక కుచ్చు
మనకు ఆ కుచ్చుకు ఆపోజిట్ సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఈ ఆర్మ్ హోల్ మొత్తం మనం తీసుకున్న బాడీ ఆర్మ్ హోల్కి సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోతు తీసిన సైడ్ ఫ్రంట్కి వస్తుంది. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చూడండి, ఇది మనకు కరెక్ట్గా ఉండాలండి. కంపల్సరీ నెక్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకైతే 16 ఇంచెస్ వచ్చిందండి. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి 16 ఇంచెస్ మధ్యలో ఫోల్డ్ చేస్తే నాకు 18 ఇంచెస్ వచ్చింది. ఆ 18 ఇంచెస్ దగ్గర ఈ విధంగా 2 ఇంచెస్ పైకి మార్క్ వేసుకున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకొని వీడియోలో చూసిన విధంగా కొంచెం కొంచెంగా ఈ విధంగా పైకి రానియాలి. ఇక్కడ మనకి కింది సైడ్కి వస్తుందండి అది. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 ఇంచు తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువైనా తీసుకోండి, 1 ఇంచ్ తీసుకోండి. ఈ విధంగా మనం కింద క్రాస్ తీసాం చూడండి, అక్కడి నుంచి కొలుచుకుంటూ రావాలి. మనం ఎక్కడైతే 2 ఇంచుకి అక్కడ పైన గీత గీసుకున్నాం కదా, అట్లా క్రాస్ చేసుకున్నాం చూడండి, అక్కడి నుంచి కొలుచుకుంటూ రావాలి. మనకు కరెక్ట్గా కావాల్సిన 16 ఇంచెస్ అంటే మధ్యలోకి ఫోల్డ్ చేస్తే 18 ఇంచెస్ వస్తుంది కదా, ఆ 8 ఇంచెస్ చూడండి, 8 ఇంచెస్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్క్ వేసేసుకోవాలి. ఈ మార్క్ నుంచి అవతలికి కొంచెం క్రాస్గా ఈ విధంగా షేప్ తీయాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసే పీస్ అక్కడ కిందికి వస్తుందండి, అక్కడ మనం మెయిన్ క్లాత్ని ఇట్లా మర్చి కుట్టుకోవాల్సి వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మధ్యలో ఖర్చు పెట్టుకొని ఇట్లా క్రాస్ చేసిన సైడ్ మనకి కిందికి వస్తుంది. ఇట్లా బోట్ షేప్లో ఉంటుందండి. ఇప్పుడు నెక్ ఈ విధంగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్ సైడ్ దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత కింది సైడ్ ఇట్లా బోట్ షేప్లో కింద వస్తుంది కదా, దాన్ని ఈ ఫ్యాబ్రిక్కి చూడండి ఇక్కడ కింది సైడ్ వస్తుంది కదా ఇట్లా కరువు, అక్కడ ఇట్లా మర్చి కుట్టుకోవాలి. ఆ క్యాన్వాస్ పేపర్కి అటు సైడ్ ఈ సైడ్ ఒక 1/2 ఇంచు క్లాత్ ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా మర్చి కుట్టేసుకోవాలి. ఎడ్జెస్ వేయండి కుట్టు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇక్కడ చూడండి, ఈ మర్చి కుట్టుకున్నాం కదా, అక్కడ సైడ్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అక్కడ నుంచి ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా కుట్టేసేసుకోండి. ఫస్ట్లో ఒక 1/2 ఇంచు వదిలేసి లాస్ట్లో కూడా ఒక 1/2 ఇంచు వదిలేసి ఈ విధంగా కుట్టుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎడ్జెస్ మొత్తం కట్ చేసి ఖర్చులు పెట్టేసుకోండి. ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్నాక ఇటు సైడ్ ఉంటుంది కదా, మనం ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసాం కదా, అక్కడ ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచు ఉండేటట్లు చూడండి. కంపల్సరీ ఇది ఈక్వల్గా ఉండాలండి, లేకపోతే ఒక చోట ఎక్కువ అట్లా తొక్కించినట్లు వస్తుంది. ఈ విధంగా కొంచెం ఎక్కువ వండించి కట్ చేసేసుకోండి. దీన్ని మనం ఇప్పుడు లైనింగ్ సైడ్ ఉంది కదా, దాన్ని లైనింగ్ సైడ్ పెట్టుకొని కుట్టాల్సి వస్తుంది. ఇట్లా మనం బ్యాక్ సైడ్కి మళ్ళీ టర్న్ చేయాల్సి వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కాకుండా లైనింగ్ సైడ్ని, లైనింగ్ పార్ట్ని లైనింగ్ సైడ్ ఫస్ట్ కుట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైన్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇది లైనింగ్ సైడ్ ఉంది, అది కూడా లైనింగ్ సైడ్ ఇట్లా పెట్టుకొని మొత్తం సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. దానికి సెంటర్ పెట్టుకొని, దీనికి కూడా సెంటర్లో ఒక మార్క్ పెట్టుకున్నాం కదా కాలర్కి కూడా, ఈ విధంగా వీడియోలో చూస్తున్నా చూడండి, ఈ విధంగా మొత్తం కుట్టుకోవాలి. ఫస్ట్ లైనింగ్ కుట్టుకోవాలండి. మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి, ఆ లైనింగ్ క్లాత్ని కుట్టుకోవాలి. దాన్ని ఏం చేయొద్దండి, తర్వాత టర్న్ చేసేసేయాలి. ఇక్కడ చూడండి, దగ్గరగా చూపిస్తున్నా,
ఈ విధంగా లైనింగ్ క్లాత్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ సెంటర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా మొత్తం కుట్టుకోండి. ఇక్కడ చూడండి, ఆ విధంగా కుట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇట్లనే బ్యాక్ సైడే పెట్టి కొంచెం కుట్టిన తర్వాత మనం ఎక్కడైతే 1/2 ఇంచు వదిలేసుకున్నాం చూడండి కుట్టకుండా, అంతవరకు ఇక్కడ చూడండి ఇదంతా దాంట్లో కలిపేసుకోవాలి. చూడండి ఎట్లా కుడుతున్నాను. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ టర్న్ చేసేసేయాలి, అప్పుడు అది మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ వస్తుంది. ఈ విధంగా మీకు ఈ కాలర్ అర్థం కాకపోతే నేను ఇంకొక వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. మీరు వీడియోస్ పూర్తిగా చూడట్లేదండి, అందుకే నేను ఎక్కువ పాయింట్స్ కూడా కవర్ చేయట్లేదు. మీరు చూసే 2 minutes అట్లే చూస్తున్నారు కదా, అందుకే నేను కూడా మరీ అంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదండి. మనకి చూడడానికి ఈ విధంగా నీట్గా వస్తుందండి. ఈ ఫ్యాబ్రిక్ మీకు లైటింగ్ ఈ విధంగా షైనింగ్ లాగా ఉందండి, చూడడానికి బాగుంది. ఈ విధంగా లాస్ట్ చూడండి, ఇక్కడ లాస్ట్ కుట్టేప్పుడు ఏ విధంగాను లాస్ట్ ఇప్పుడు వెనక్కి వేసేయాలి, కొంచెం దూరం వచ్చేయాక ఈ విధంగా మనకు ఫైనల్ లుక్ వస్తుంది. ఇక్కడ నేను ఆర్డర్లు పెట్టడం మర్చిపోయానండి, మళ్ళీ పెడతాను. ఇప్పుడు మనం ఎడ్జెస్ చూడండి, మనం ఎంతైతే ఖర్చు వదులుకున్నామో 1/2 ఇంచు వదులుకున్నాం కదా, ఈ విధంగా 1/2 ఇంచుతో వేసుకుంటూ రావాలి. హ్యాండ్స్ దగ్గరకు వచ్చేయాలి, కొంచెం లోపలికి వేసేసుకోవాలండి. అక్కడ మనం కుచ్చు తీసుకున్నాం కదా, చాలా లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్ లుక్ చూడండి. ఇప్పుడు నేను ఆర్డర్లు పైనే కుట్టుకున్నానండి, లోపల పెట్టడం మర్చిపోయాను. దీన్ని లోపల కూడా కుట్టుకోవచ్చు, ఆ విధంగా ఖర్చులు కనిపించకుండా. ఇప్పుడు మనకు ఫైనల్ ఫినిషింగ్ ఈ విధంగా ఉందండి. బ్యాక్ సైడ్ చూడండి, ఈ విధంగా కింద నీట్గా రావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.